శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరాయ నమః. అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, వివాహం, ఆరోగ్యం, వారి వారి మనోవంచ సిద్ధించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ఉగాది అనే పేరు యుగం మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే కొత్త ప్రారంభం అని. ఉగాది విశ్వం సృష్టికి మొదటి రోజు అని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. తర్వాత రోజులు, వారాలు, నెలలు మరియు సంవత్సరాలు ఇలా ప్రారంభమయ్యాయి. ఈ ఉగాది సంవత్సరం నుండి ద్వాదశ రాశుల వారికి మన తెలుగు పండుగ అయిన ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రాశులకి ఎలా ఉంటుంది, గ్రహగతులు ఏంటి, ఎలా ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరం వచ్చింది. పరాభవం అంటే ఇబ్బందికరంగా ఉండడం, నష్టం ఉండడం, అలాగే అపజయాలు ఉండడం అనేటువంటివి ఉంటూ ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల వారికి వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి, గోచారీత్యా గ్రహ స్థానాలను బట్టి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. జ్యోతిశాస్త్రం అనేది ఎంతో గొప్పది. మనం ఎలా ఉండాలి, ముందు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది తెలిపే గొప్ప శాస్త్రం. ఈ ద్వాదశ రాశుల్లో ప్రధానంగా ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. అశ్విని నక్షత్రం 1, 2, 3 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం జన్మించిన వారు, అదేవిధంగా చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అను నామ నక్షత్రాలతోటి పేరు కలిగిన వాళ్ళు మేషరాశి చెందినవారు. మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో గురువు, చతుర్థంలో కేతువు, లాభస్థానంలో రాహు, వ్యయంలో శని, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు తృతీయం నుండి చతుర్థంలోకి, డిసెంబర్ 5 నుండి రాహుకేతువులు మార్పు, రాహు దశమ స్థానంలో, కేతు చతుర్థ స్థానంలో ఉంటారు. ఈ ప్రధాన గ్రహాల స్థానాలని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలను తెలియజేయడం జరుగుతోంది. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా పెరుగుతాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు అందుకుంటారు. మీరు కష్టపడితేనే దానికి తగినంత విజయాలు అందుకోగలుగుతారు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శని కాలంలో ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. శనికి బద్ధకస్తులు అంటే నచ్చదు. మీరు కష్టపడితేనే దాని తగిన ప్రతిఫలాన్ని అందుకోగలరు. అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. మేషరాశి అధిపతి బలం కలిగి ఉండడం వలన ఉత్సాహంగా ఉండగలుగుతారు. కానీ ఇదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ సమయంలో ఆర్థిక విషయాలపైన, కుటుంబ విషయాలపైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. మీరు అనుకున్న పనులు సాధించడానికి అధికంగా కష్టపడవలసి ఉంటుంది. క్రీడా రంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తోంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకోని పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ద్వితీయంలో గురువు, చతుర్థంలో కేతువు, దశమంలో రాహు, ఏకాదశంలో శని. ఈ రాశి వారికి ముఖ్యమైన గ్రహం అయినటువంటి శని భగవానుడు సంవత్సరం మొత్తం కూడా శుభస్థానంలో ఉంటారు. అనగా లాభస్థానంలో మీన రాశిలో ఉంటారు. గురువు జూన్ 2వ తేదీ వరకు ద్వితీయ స్థానంలో ఉండి తర్వాత తృతీయ స్థానంలోకి మారుతారు. అలాగే రాహు దశమ స్థానం నుండి భాగ్యంలోకి, కేతువు చతుర్థ స్థానం నుండి తృతీయ స్థానంలోకి డిసెంబర్ 5వ తేదీన మారుతారు. చిరు వ్యాపారస్తులకు, డాక్టర్స్కి, లాయర్లకి, ఫార్మా రంగంలో ఉన్న వారికి, ట్రావెల్ ఏజెన్సీస్ వారికి, ఆటోమొబైల్స్ రంగాల వారికి ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ఎక్కువగా శ్రమతో కూడిన ఫలితం లభిస్తుంది. జీవితంలో ఏదో సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. ఆర్థిక మరియు ఇతర పరిస్థితులు మెరుగుపడతాయి. విదేశీ ఉద్యోగాలు లేదా మీ చదువుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. H1B గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయ వ్యవహారాలు బాగున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసిన పొరపాట్లే మళ్ళీ చేయవద్దు. నిత్యం
ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం, అలాగే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. లగ్నంలో గురువు, తృతీయంలో కేతువు, నవంలో రాహువు, భాగ్యంలో రాహువు, దశంలో శని, అలాగే గురువు జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే ద్వితీయ స్థానంలోకి ధనస్థానంలో ప్రవేశిస్తారు. ఈ సంవత్సరం అత్యంత లాభదాయకమైన సంవత్సరంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి అప్పులు చాలా వరకు తీర్చగలుగుతారు. నూతన పెట్టుబడులు పెడతారు. రాహు భాగ్యస్థానంలోనూ కేతు తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచరించడం వలన మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఏ పనైనా పట్టుదలతో సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేస్తారు. సహోదరితో మాత్రం కొంత అన్యోన్యత తక్కువగా ఉంటుంది. విదేశీ విద్య కోసం, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. శని దశమ స్థానంలో మీనరాశిలో సంచరించడం వల్ల పై అధికారులు మీ కృషి సామర్థ్యాన్ని గుర్తించడానికి కొంత సమయం పడుతుంది. ఎప్పటి నుంచో సంబంధం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి కాలం అని చెప్పచ్చు. మంచి వివాహ సంబంధం కుదురుతుంది. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి ఇబ్బంది పెడతాయి. సాఫ్ట్వేర్, మెకానికల్, ఫార్మా, ఎయిర్ ఫోర్స్ ఈ రంగాల్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి వస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ఓం నమః శివాయతో దీపారాధన చేయడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ద్వితీయంలో కేతువు, అష్టంలో రాహు. డిసెంబర్ 5 నుండి కేతువు జన్మరాశిలో, సప్తమంలో రాహు సంచరిస్తారు. జూన్ 2వ తేదీ నుండి తర్వాత గురువు జన్మరాశిలోకి ప్రవేశిస్తారు. దీన్ని జన్మగురువు అంటారు కూడా. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉండడం వల్ల శత్రువుపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. అనుకునే అవకాశాలు కలిసి వస్తాయి. మనోధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నూతన అవకాశాలు కలిసి వస్తాయి. అక్టోబర్ 31 తర్వాత గురువు ధనస్థానంలో ప్రవేశిస్తారు ద్వితీయంలోకి. అప్పుడు ఆర్థికంగా ఇంకా పుంజుకుంటారు. ఉద్యోగపరంగా కొన్ని సవాళ్లను అధిగమించవలసి ఉంటుంది. శత్రువులు మీకంటే చురుగ్గా ఉంటారు. ఒక అడుగు ముందు అంజులో ఉంటారు. మానసికమైన ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా లేకపోయినప్పటికీ ద్వితీయార్థంలో మీ అనుకున్న పనులు సాధించగలుగుతారు. సంవత్సరం ప్రథమార్థంలో అంటే జూన్ నెల వరకు శారీరకంగా ఆరోగ్య విషయంలో మాత్రమే కాదు, మానసికంగా ఆరోగ్య విషయంపై కూడా శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, సాఫ్ట్వేర్, పౌల్ట్రీ రంగం, శాస్త్రవేత్తలకు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రుణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితుల విషయంలో అందరినీ నమ్మరాదు. అక్టోబర్ 31 తర్వాత గురువు జన్మరాశి నుండి ద్వితీయంలో ప్రవేశిస్తారు. తర్వాత సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. రుణాలు సాధ్యమైనంత వరకు తీరుస్తారు. శుభకార్యాలు చేయగలుగుతారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉన్నత పదవులు లభిస్తాయి. కెరీర్ పరంగా చూసుకుంటే లాభదాయకంగా ఉందని చెప్పచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతమై ఫలితాలు ఇస్తాయి. కుటుంబ పరంగా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం గోచరిస్తోంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి జూన్ 2 నుంచి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 6, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహం అయినటువంటి గురువు జూన్ 2వ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో అనగా లాభస్థానంలో ఉండడం అనేది అదృష్టంగా చెప్పవచ్చు. అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు పొందగలుగుతారు. సంవత్సరం ద్వితీయార్థంలో గురువు వ్యయ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వ్యవహరించాలి. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యుల దూరంగా గడపాల్సిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్ళడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి PR, గ్రీన్ కార్డ్, H1B వీసా లభిస్తుంది. శనిగ్రహ స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టతరంగా ఉంటుంది. అధిక వడ్డీకి ఆశపడి అప్పు ఇవ్వడం వివాదాస్పదం అవుతుంది.
వాటి విషయంలో తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, ఆంజనేయ స్వామివారికి ఆకుపూజ చేయించడం, అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించడం వల్ల కొన్ని మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. రైతులకు శ్రమ కొద్దీ లాభదాయకంగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం ఒకటి పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా దూర ప్రయాణాలకి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇబ్బందులు లేని జీవితం సాగిపోతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వారికి బాగుంటుంది. మీరు ఆశించిన స్థాయిలో ఎదుగుతారు. మీరు కోరుకున్నది ఈ సంవత్సరం మీకు లభిస్తుంది. MBA, వైద్య వృత్తి, CA, ఇన్సూరెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం అనేది ఏర్పడుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం, దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా దక్షిణామూర్తి హోమం చేయించడం చెప్పదగిన సూచన. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం సప్తమ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటారు. రాహు కుంభరాశిలో, కేతు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉన్నారు. జూన్ 2వ తేదీ నుండి కన్యా రాశి వారికి ఆర్థికపరమైన జూన్ 2వ తేదీ నుండి గురువు లాభస్థానంలో ప్రవేశించడం వల్ల అద్భుతమైన లాభాలని అందుకోగలుగుతారు. మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధనలాభం వంటివి కలుగుతాయి. రాహు ఈ రాశి వారికి 6వ ఇంట్లో ఉన్నారు. ఇది చాలా మంచి యోగం. ఎంతో కాలంగా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు, శత్రువును కలిగి ఉన్నవారు రాహు యొక్క ప్రభావం వలన విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల్లో పాల్గొని విజయాన్ని అందుకోగలుగుతారు. కన్యా రాశిలో జన్మించి ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరికి కలత్ర స్థానంలో శని భగవానుడు ఉన్న కారణం చేత వివాహం ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహ జీవితంలో కొంత ఒడిదుడుకు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, వైద్యవతులు ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల్లో ఉన్నవారికి బాగుంటుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉన్నత విద్య విషయాలకు సంబంధించిన ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, చదువు పరంగా కావచ్చు, విదేశాల్లో స్థిరపడాలనే చేసే ప్రయత్నాలు కావచ్చు, విదేశీ విద్యకు సంబంధించిన విషయవహారాలు ఏదైనా సరే చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో మంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలించడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలబడతారు. విద్య, సంస్కృతి సంబంధించిన విషయ వ్యవహారాలు బాగుంటాయి. సంతాన క్రమశిక్షణ తప్పడం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. గైనిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఈ రాశివారు 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కంట ద్వితీయార్థం చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి పంచమంలో రాహు, 6 శని, 9 గురువు, ఏకాదశంలో కేతు ఉన్నారు. ఈ గ్రహాల స్థానాన్ని అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది. జూన్ 2వ తేదీ వరకు భాగ్యస్థానంలో అంటే 9 స్థానంలో గురువు ఉన్నారు. ఆ తర్వాత దశమ స్థానంలో అంటే కర్మస్థానంలోకి గురువు వెళ్తారు. తులారాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా, ఆర్థికంగా అనుకూలంగా సూచిస్తోంది. వృత్తిపరంగా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు ఘనంగా చేస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగపరంగా గురువు జూన్ మాసం వరకు 9వ ఇంట్లో ఉంటారు. శని 6వ ఇంట్లో ఉంటారు. ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ స్థిరమైన అభివృద్ధి చూస్తారు. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో నిర్ణయాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ 2వ తేదీ గురువు దశమ స్థానంలోకి వెళ్తారు. ఈ స్థానంలో గురువు మిమ్మల్ని ఉన్నత స్థాయి చేర్చినప్పటికీ పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లోనూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు చేసే దూర ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబంలో మీ ఆలోచన, సలహాలు, సూచనలు విలువ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి చతుర్థంలో రాహు, పంచమంలో శని, అష్టమ గురువు, దశమంలో కేతు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది.
సంవత్సర ప్రథమార్థంలో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ఈ రాశివారు ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. గురువు అష్టమ స్థానంలో ఉండడం అనేది మంచిది కాదు. ఆర్థికపరమైన అప్పులు చేయవలసి రావచ్చు. నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఈ రాశివారు సంవత్సర ప్రథమార్థం వరకు కూడా దూరంగా ఉండడం చెప్పదగింది. ఛాయాగ్రహమైన రాహు మాతృస్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న సమస్యలు అపార్థాలు వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. జూన్ 2వ తేదీ తర్వాత ద్వితీయ పంచమాధిపతి గురువు భాగ్యస్థానంలో ఉండడం అనేది ఈ రాశి వారికి ఆర్థిక సమస్యల నుండి బాగా తగ్గుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రుణాలు చాలా వరకు తీర్చగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగపరంగా పదోన్నతులు లభిస్తుంది. బదిలీలు కూడా ఉంటాయి. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హోటల్ మేనేజ్మెంట్, హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు సకాలంలో ప్రారంభించి మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. నూతన గృహం కానీ, వాహనం కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేస్తారు. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబంలో వాతావరణం చక్కదిద్దుకుంటారు. కుటుంబంలో సంతానానికి మంచి ఉద్యోగం లభిస్తుంది. శని మీకు అనుకూలంగా ఉండడం వలన శత్రువులు మీపై వ్యాపారాలు లాభాల పరంగా ఊపందుకుంటాయి. నూతన వ్యాపార ప్రయత్నంలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ పంతం చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చెప్పదగినది. ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారికి తృతీయంలో రాహు, చతుర్థంలో శని, సప్తమంలో గురువు, 9వ కేతువు, అలాగే జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో, డిసెంబర్ 5వ తేదీ నుండి రాహు ద్వితీయంలోకి, కేతువు అష్టమంలో మారుతారు. ఈ రాశివారు అఘోర పాశుపత హోమం చేయించడం, లక్ష్మీ గణపతి హోమం చేయించడం చెప్పదగిన సూచన. మెడలో ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల గ్రహదిష్టి, నరదిష్టి తొలగిపోయి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. ఏది ఏమైనప్పటికీ మీకున్న ధైర్య సాహసాల వల్లనే కష్టపడితే ఫలితాలు అంత గొప్పగా ఉంటాయని భావిస్తారు. క్రమశిక్షణతో అడుగులు వేస్తారు. ధనుసు రాశి వారికి ప్రథమార్థంలో వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. క్షణం తీరిక లేకుండా కాలాన్ని గడుపుతారు. చేపట్టిన పనులు అన్నింటినీ కూడా ఈ సంవత్సరం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దైవారాధన ఎక్కువగా చేస్తారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు, ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. జూన్ 2వ తేదీ నుండి గురువు అష్టమంలో మారడం వల్ల ఉద్యోగంలో అధికారులతో విభేదాలు, స్త్రీల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అవి ప్రజాదరణ పొందుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రతిరోజు ఓం నమస్తే ఒత్తులతోటి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ గుగ్గులంతో ధూపం వేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లో జిల్లేడు గణపతిని పెట్టుకోవడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రుద్రపాశుపత హోమం చేయించుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ద్వితీయంలో రాహు, తృతీయంలో శని, 6వ గురువు, అష్టమంలో కేతు ఉన్నారు. ఈ రాశి వారికి దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం అవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. నూతన గృహం కానీ, స్థలం కానీ కొనుగోలు చేస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరచరాస్తులు విలువ పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఒక పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు మీరు అందుకోగలుగుతారు. మీ కృషి పట్టుదలకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీ ప్రతిభని గుర్తిస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంటారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్, ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. గురువు 6వ ఇంట్లో జూన్ 2 వరకు ఉంటారు కాబట్టి చెల్లించవలసిన చెల్లింపుల విషయంలో ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. పోటీతత్వం అనేది పెరుగుతుంది. గురువు కర్కాటక రాశిలో మారిన తర్వాత వృత్తిపరంగా స్థిరత్వం అనేది లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా భాగస్వామ్య వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. రాహు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ఊహించిన విధంగా ధనలాభాలు అనేవి ఏర్పడుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు లేదా
పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. నూతన పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకోవద్దు. కేతువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. స్కిన్ ఎలర్జీ, అసిడిటీ, ఉబ్బసం, థైరాయిడ్ వల్ల కొన్ని ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు అనేది చక్కగా ఫలించే దశగా గ్రహగతులు గోచరిస్తోంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. ఉన్నత విద్యాయోగం ఉంది. H1B గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీ యానం అవకాశం గోచరిస్తుంది. సంతాన పురోగతి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అవమానం 2. జన్మరాశిలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల స్థానచలనం, ఉద్యోగంలో ట్రాన్స్ఫర్, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం, వివాహ జీవితంలో ఒడిదుడుకులు అనేవి ఏర్పడతాయి. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మాత్రమే. కొంతమందికి ఏలినాటి శని యోగిస్తుంది, కొంతమందికి ఏలినాటి శని ఇబ్బందికరంగా ఉంటుంది. అది వారి వారి జన్మ నక్షత్రాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. రాహు జన్మరాశిలో ఉన్నందువలన మానసికమైన ఆందోళన గురి కావడం జరుగుతుంది. వివాహం అయిన వారికి కేతువు సప్తమ స్థానంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించడం అనేది జరుగుతుంది. వివాదాలకి, కోపతాపాలకి దూరంగా ఉండాలి. సంవత్సర ప్రథమార్థంలో గురుగ్రహం అనుకూలత వల్ల ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఆశించిన అభివృద్ధిని సాధించగలుగుతారు. ఊహించిన ధన లాభాలు కలుగుతాయి. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుండి రాబడి రావడం మొదలవుతుంది. సంవత్సరం ద్వితీయార్థం అనగా జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గురువు 6వ ఇంట్లో అనగా రోగస్థానంలో ఉంటారు. దీనివలన వృత్తిపరంగా పోటీతత్వం పెరుగుతుంది. శత్రువులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అక్టోబర్ 31 తర్వాత గురువు సప్తమ స్థానంలోకి మారుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. దూరప్రాంత విద్యా అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక అంశాలు దారికి వస్తుంది. పొదుపు పథకాలు ప్రాధాన్యత ఇస్తారు. భూ సంబంధించిన క్రయ విక్రయాలు లాభిస్తాయి. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 2. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో శని, చతుర్థంలో గురువు, షష్టంలో కేతువు, వ్యయంలో రాహు ఉన్నారు. ఈ ముఖ్య గ్రహాల స్థానాలను అనుసరించి ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేయడం జరిగింది. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం జూన్ వరకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. అయితే దైవానుగ్రహం వల్ల ధనానికి లోటు ఉండదు. ఏదో రూపైనా ధనం సమకూరుతుంది. జూన్ 2వ తేదీ తర్వాత మీన రాశి వారికి ఆర్థికపరమైన అంశాలు బలపడతాయి. వ్యాపారం పురోగతి బాగుంటుంది. రాశ్యాధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితి పొందడం వలన వ్యాపార లాభాలు బాగుంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది. అయినప్పటికీ గురుగ్రహం అనుకూలత వల్ల కొన్ని లాభాలు పొందగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రజాదరణ పొందుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. స్థిరచరాస్తుల విలువ పెరుగుతుంది. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరంగా ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్తను వింటారు. కళ సాహిత్య రంగంలో వారికి మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. డిసెంబర్ 5 నుండి రాహు లాభస్థానంలోకి, కేతువు పంచమ స్థానంలోకి మారడం వల్ల విశేషమైన పేరు ప్రఖ్యాతలు అనేది ఆర్థిక పరంగా పురోగతి బాగుంటుంది. స్వగృహ నిర్మాణం అనే కళ నెరవేరుతుంది. వివాదాస్పదమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చెప్పదగినది. పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉన్నతాధికారుల వల్ల రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన సభలకు సమావేశాలకు ఆహ్వానం అందుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయడం చెప్పదగినది. పెళ్లి ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కొన్ని ప్రయత్నాల తర్వాతే సఫలమవుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.